కొండా సురేఖ కాసేపట్లో వరంగల్ పర్యటనకు వెళ్లనున్నారు. తన నియోజకవర్గంలోని రంగసాయిపేటలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. అయితే సీఎంపై కొండా సుష్మిత వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడతారా, వివాదంపై స్పందిస్తారా అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి కొండా సురేఖ తన నియోజకవర్గంలోని రంగసాయిపేటలో నిర్వహించే వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, నిన్న కూడా వన మహోత్సవ కార్యక్రమానికి సంబంధించి సమీక్షలో పాల్గొంటారన్నారు. ఆ తర్వాత జూమ్ మీటింగ్ ద్వారా హాజరయ్యారు. సో ఈ రోజైనా వన మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కనిపిస్తుందా? ఒకవేళ పాల్గొంటే ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ గురించి ఏమైనా స్పందించే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎగ్జాక్ట్లీ కాసేపట్లో మంత్రి కొండా సురేఖ వరంగల్ కు రాబోతున్నారు. కొండా సుష్మిత తన కూతురు వివాదం తర్వాత ఇవాళ తొలిసారిగా ఆమె వరంగల్ కు రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆమె పర్యటన మీద చాలా ఉత్కంఠ ఆసక్తి నెలకొంది. ఇప్పటి వరకు కొండా సుష్మిత మాట్లాడినటువంటి వ్యాఖ్యలపైన ఇటు క్రమశిక్షణ సంఘం కానీ ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ తీవ్ర స్థాయిలో తప్పుబట్టారు కొండా సుష్మిత వ్యాఖ్యలను. అయితే ఈ నేపథ్యంలోనే క్రమశిక్షణ సంఘం మంత్రి కొండా సురేఖకు కూడా నోటీసులు ఇచ్చారు. సుష్మిత వ్యాఖ్యలపైన సమాధానం ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చారు. కానీ ఆమె వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదు, అది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందని ఆమె రిప్లై ఇచ్చారు. తర్వాత ఎమ్మెల్యేలు కూడా, పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడారు. కొండా సురేఖను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నటువంటి డిమాండ్ను ముందుకు తీసుకొచ్చారు. అయితే వారు తమ కుటుంబం పైన తనను కించపరుస్తూ మాట్లాడినందున మళ్ళీ ఎమ్మెల్యేల మీద కూడా కొండా సురేఖ క్రమశిక్షణ సంఘానికి కంప్లైంట్ చేశారు. అయితే ఇదంతా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా అందరూ చెప్పారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన మీద, ఆయన ప్రెస్ మీట్ మీద చాలా ఉత్కంఠ, అంటే కొండా సురేఖ అంశం నిన్ననే తేలిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖ విషయాన్ని లైట్ తీసుకొని ఆయన అదంతా అధిష్టానం చూసుకుంటుంది, పార్టీ నిర్ణయం, దానికి అందరం కట్టుబడి ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అయితే ఇప్పుడు ఈ అంశమంతా కూడా ఢిల్లీ కోర్టులో ఉన్నప్పటికీ కొండా సురేఖ దానిపైన ఇప్పటివరకు స్పందించలేదు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లండన్ పర్యటన తర్వాత వచ్చిన తర్వాత మాత్రమే నేను స్పందిస్తానని ఆమె చెప్పారు. కానీ నిన్న ఏమాత్రం కొండా సురేఖ రిప్లై ఇవ్వలేదు. అదే సమయంలో నిన్న తన శాఖ పైన జూమ్ మీటింగ్లో ఆమె రివ్యూ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఈ నేపథ్యంలోనే ఇవాళ వనమహోత్సవం తన శాఖపరమైనటువంటి అధికారిక కార్యక్రమంలో కొండా సురేఖ కాసేపట్లో పాల్గొనబోతున్నారు. అయితే కొండా సురేఖ పాల్గొన్న తర్వాత ఇక్కడ ఈ తాజా అంశాలపైన, కొండా సురేఖ వివాదం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసినటువంటి అంశాల మీద కావచ్చు, ఆరోపణల మీద కావచ్చు, కొండా సురేఖ ఏ విధంగా రియాక్ట్ అవుతారా అనేటువంటిది మాత్రము ఒక ఉత్కంఠ ఆసక్తి రేకెత్తిస్తుంది. మనం చూస్తున్నాం, ఎప్పుడైతే కొండా సుష్మిత వ్యాఖ్యలు చేశారో అప్పటి నుంచి కొండా ఇంటి దగ్గర సందడి అంతా కూడా పోయింది. మనం చూస్తున్నాం, హన్మకొండలోని రామ్నగర్లో మంత్రి కొండా సురేఖ నివాసం ఇది. ఈ నివాసం దగ్గర ఎప్పటికీ ఒక సందడి వాతావరణం ఉండేది. కానీ ఎవరు కూడా, కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఇక్కడ లేరు, ఎవరు కూడా కనిపించడం లేదు. ఒక ఫ్లెక్సీ కూడా కనీసం మంత్రి వచ్చినప్పుడు, మంత్రి ఇక్కడికి వచ్చే క్రమంలో ఎన్నో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసేవారు. తన ఇంటికి ఎదురుగా కానీ ఈ గల్లీలో కానీ చాలా ఫ్లెక్సీలతో చాలా కొండా సురేఖ వస్తున్నారంటే ఒక రద్దీ వాతావరణం క్రియేట్ అయ్యేది. కానీ కాంగ్రెస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, కొండా అభిమానులు కానీ ఇక్కడికైతే ఎవరు రాలేదు. కొంత నిర్మానుషంగా రామ్నగర్లో ఉన్నటువంటి కొండా సురేఖ నివాసం మనం చూడవచ్చు, చాలా నిర్మానుషంగా కనిపిస్తూ ఉంది. అయితే కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, సుష్మిత వ్యాఖ్యలకు తనకు సంబంధం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యంలో అదే విషయం పైన ఉంటారా, లేదంటే నిన్న ఎమ్మెల్యేలు చేసినటువంటి వ్యాఖ్యలపైన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో కానీ కొండా సురేఖ ఏ విధంగా స్పందిస్తారనేటువంటిది రాజకీయంగా ఒక ఉత్కంఠ అయితే చెలరేగుతోంది. తర్వాత ఇప్పుడు కొండా సురేఖ తదుపరి నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎందుకంటే ఇటు ఇప్పటికే కొండా సురేఖను బర్తరఫ్ చేస్తారు అనేటువంటి సంకేతాలు వెలువడుతున్నాయి. పార్టీ అదే హైకమాండ్ కూడా చాలా సీరియస్గా కొండా వ్యాఖ్యలపైన చాలా సీరియస్గా ఉందని హైకమాండ్ దగ్గర చాలా సీరియస్గా ఉందని సమాచారం అందుతున్నటువంటి నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, అంటే ఆమె రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, కొండా ఫ్యామిలీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని
ఈ 4 రోజులుగా ఇటు తెలంగాణ స్టేట్ పాలిటిక్స్లో ఇదే హాట్ టాపిక్గా మారింది. అయితే కొండా సురేఖ ఇటు బర్తరఫ్ చేస్తే మాత్రం ఆమె ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె ఇప్పటికే ఆమెతో బీజేపీ నుంచి పలువురు నేతలు, ఇటు జనసేన నుంచి పలువురు నేతలు కొండా దంపతులకు ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నట్టు తెలుస్తోంది. కానీ వీళ్ళు మాత్రము దానికి యాక్సెప్ట్ చేయట్లేనట్టు మనకు సమాచారం అందుతుంది. కొండా సురేఖ కాసేపట్లోనే ఇక్కడికి రాబోతున్నటువంటి నేపథ్యంలో ఆమె ఏం మాట్లాడతారో, ఆమె ఏంటి అనేటువంటి ఒక ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. కాసేపట్లో ఆమె వస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు అధికారికంగా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది.